వెల్కమ్ స్టూడెంట్. ఈరోజు మనము అటెండెన్స్ షీట్ ఆటోమేటిక్గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ A1 సెల్ నుంచి A3 వరకు సెలెక్ట్ చేసుకుని సో విల్ గో టు ఎక్కడి వరకు అయితే మనకు కనపడుతుందో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని దీనికి ఒక లైట్ కలర్ని అప్లై చేద్దాం. మీ ఇష్టమైన లైట్ కలర్ని అప్లై చేయండి. జస్ట్ ఐఎమ్ అప్లైయింగ్ దట్ ఆన్ ద సమ్ గ్రీన్. సో దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకుందాము. సెల్ సెలెక్ట్ చేసుకుని మెర్జ్ చేసేద్దాం. మెర్జ్ చేసేసి ఇక్కడ అటెండెన్స్ షీట్ అని రాద్దాం. షీట్. సో ఈ అటెండెన్స్ షీట్ సెలెక్ట్ చేసేసుకొని సో దీని కలర్ వచ్చేసేసి వైట్ కార్ట్, మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు అప్లై చేసేసుకోండి. లైక్ సమ్ నేను డార్క్ కలర్ అప్లై చేసేస్తున్నాను. సో దీనంతా ఒక బార్డర్కి ఇచ్చేసేద్దాం. సో విల్ గో టు టేక్ సమ్ టాప్ డబుల్ బాటమ్ బార్డర్ ఇచ్చేద్దాము. ఇక్కడ మనకి అటెండెన్స్ షీట్ అని ఇట్లా కనపడుతుంది. సో దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఇయర్ అని రాస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి మంత్. సో ఇక్కడ ఇయర్. సో ఇప్పుడు మనం తయారు చేస్తున్న అటెండెన్స్ షీట్ నాట్ ఓన్లీ 2026, ఈవెన్ మీరు ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్కి సేమ్ అటెండెన్స్ షీట్ని మెయింటైన్ చేయొచ్చు. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకుందాము అండ్ కంట్రోల్ పట్టుకొని ఈ సెల్ పక్క సెల్ సెలెక్ట్ చేసుకొని మంత్ సెల్ దాని పక్క సెల్ సెలెక్ట్ చేసుకొని సో వీటిని అన్నిటిని ఏం చేద్దామంటే ఆల్ బార్డర్స్ చేసేద్దాం. సో ఇవన్నీ బార్డర్స్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇయర్కి మనం ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ చేద్దాం, మంత్ కూడా ఒక డ్రాప్ డౌన్ని క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేద్దాం ఇయర్కి? సో ఇయర్ సెల్లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డేటాకి వెళ్ళేసేసి ఇక్కడ డేటా వ్యాలిడేషన్ అన్న ఆప్షన్ ఉంటుంది, డేటా టూల్స్ అన్న ట్యాబ్లో. సో ఈ డేటా వ్యాలిడేషన్ పైన క్లిక్ చేసి విల్ గో టు సెలెక్ట్ ద లిస్ట్ ఆప్షన్. ఈ లిస్ట్లో ఇక్కడ సోర్స్లో మనకి ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2026, 2027, 2028 ఇక్కడ మీకు ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ రాసేసుకొని ఓకే అనండి. నౌ ఇట్ విల్ క్రియేట్ ద డ్రాప్ డౌన్ లిస్ట్. దీంట్లో మీ ఏ ఇయరో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2026 సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ నాకు మంత్ రావాలి. సో మంత్కి ఏం చేద్దాం, మనం సేమ్ డేటా వ్యాలిడేషన్కి వెళ్ళిపోదాము. ఇక్కడ లిస్ట్ సెలెక్ట్ చేసేసుకుందాము. లిస్ట్లో సో 12 మంత్స్ని రాద్దాం. ఫస్ట్ జాన్ కామా ఫిఫ్త్ కామా మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్. మీకు కావాలంటే మొత్తం మంత్స్ ఫ్రీగా రాసుకోవచ్చు లేదా షార్ట్ కట్లో ఇక్కడ రాసేసుకోండి. ఓకే. ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ తయారైపోతుంది. సో విల్ గో టు సెలెక్ట్ దట్ మంత్. జనవరి ఫిబ్రవరి ఏ మంత్లో ఉన్నామో ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను జాన్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ 2 సెల్స్ సెలెక్ట్ చేసుకొని సో హోమ్ ట్యాబ్లో వీటిని మెర్జ్ చేద్దాం. అలాగే ఇంకొక 2 సెల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకుని దాన్ని కూడా మనం మెర్జ్ చేద్దాం. సో ఈ మెర్జ్ చేసిన 2 సెల్స్ని సెలెక్ట్ చేసేసుకొని వాటిని ఒక బాక్స్లో పెట్టేసేద్దాం. అలాగే ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాము, స్టార్ట్ డేట్ అని రాద్దాం. స్టార్ట్ డేట్. సో ఇక్కడ నాకు స్టార్ట్ డేట్ రావాలి. అలాగే ఇక్కడ 2 సెల్స్ సెలెక్ట్ చేసుకుందాము. సో వాటిని కూడా మెర్జ్ చేసేద్దాము. పక్కన ఇంకొక 2 సెల్స్ సెలెక్ట్ చేసేసుకొని వాటిని కూడా మెర్జ్ చేద్దాము. అండ్ ఈ మెర్జ్ చేసిన 2 సెల్స్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకొని ఇంకోటి కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి వీటికి కూడా బార్డర్స్ ఇచ్చేసేద్దాం. సో ఇక్కడ నాకు ఏం కావాలి, ఎండ్ డేట్ అని రావాలి. అంటే ఆ పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్న మంత్లో స్టార్ట్ డేట్ ఏంటి ఇక్కడ రావాలి, ఎండ్ డేట్ ఏంటి ఇక్కడ రావాలి. సో మరి స్టార్ట్ డేట్ ఎట్లా తీసుకొద్దాం, దీనికి ఒక ఫార్ములా యూజ్ చేద్దాం. దట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు డేట్ వాల్యూ అన్నది ఒక ఫార్ములా యూజ్ చేద్దాం. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డబుల్ కొటేషన్ ఇచ్చి 1 అని ఇచ్చేద్దాము. డబుల్ కొటేషన్ ఎండ్ చేసి అండ్ సింబల్ ఇద్దాం. అండ్ సింబల్ ఇచ్చి ఇక్కడ మంత్ సెల్ ఏదైతే మనం డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేస్తామో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక అండ్ వచ్చేసేసి ఇయర్ సెల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. యూల్ గెట్ సమ్ నంబర్. ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ నంబర్ ఫార్మేట్లోకి వెళ్ళి దీన్ని డేట్ ఫార్మేట్గా మార్చండి. షార్ట్ డేట్ సంథింగ్ డేట్ మార్చండి. 01/2/2026 అని వస్తుంది. ఇప్పుడు నేను ఫిబ్రవరి సెలెక్ట్ చేసుకుంటే ఫిబ్రవరికి స్టార్ట్ డేట్ వస్తుంది. మార్చ్ సెలెక్ట్ చేసుకుంటే మార్చ్ డేట్ వచ్చేసేస్తుంది. అలాగే నాకు ఎండ్ డేట్ రావాలి. ఎండ్ డేట్ రావాలంటే ఇక్కడ ఇంకొక ఫార్ములా యూజ్ చేద్దాం. దట్ ఈస్ కాల్డ్ ఈవో మంత్. సో ఈవో మంత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ డేట్ అని అడుగుతుంది. స్టార్ట్ డేట్లో మనం స్టార్ట్ డేట్ ఇద్దాము కామా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 0. సో మంత్స్ అని అడుగుతుంది, ఇక్కడ 0 ఇచ్చేద్దాం. సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాము. సేమ్ మనకు ఒక నంబర్ వస్తుంది. దీన్ని మనం ఏం చేద్దాము, అగైన్ విల్ గో టు టేక్ ఇన్ టు దట్ వన్ షార్ట్ డేట్.
సో డేట్లోకి మార్చుదాం. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నేను ఫిబ్రవరి కన్నా సెలెక్ట్ చేసుకుంటే ఫిబ్రవరికి ఫస్ట్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, అండ్ ఇప్పుడు జనవరి సెలెక్ట్ చేసుకుంటే జనవరికి ఫస్ట్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసేస్తాయి. ఓకే, ఇది ఫస్ట్ ప్రిపేర్ చేద్దాం. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి హియర్ విల్ గో టు రైట్ దట్ వన్ ద ఎంప్లాయ్ ఐడి, నెక్స్ట్ వచ్చేసేసి ఎంప్లాయ్ నేమ్. సో ఇక్కడ ఎంప్లాయ్ ఐడీస్ కొంత తీసుకుందాం. సో ఈ 001, సో ఒక 5-6 మెంబర్స్ ఎంప్లాయీస్ నేను తీసేసుకుంటున్నాను. సో 6 మెంబర్స్, దెన్ వీళ్ళ నేమ్స్ రాద్దాం. సో ఫస్ట్ నేమ్ వచ్చేసేసి శివ, సో ఇవి నెక్స్ట్ ఏం చేద్దాము, హియర్ మనం ఇంకొక 2 సెల్స్ ఎక్స్ట్రా ఇక్కడ ఇన్సర్ట్ చేసేద్దాము. ఇన్సర్ట్ చేసేస్తే కొంత స్పేస్ వస్తుంది మనకు. హియర్ విల్ గో టు రైట్ దట్ వన్ ద డే, ఆఫ్టర్ డే డేట్. ఇక్కడ డేట్ రాద్దాము, ఇక్కడ డే రాద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ డేట్ రావాలి. ఇక్కడ డేట్ అంటే ఏంటి, ఏ మంత్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మంత్ స్టార్టింగ్ డేట్ ఇక్కడ రావాలి. అప్పుడు ఏం చేద్దాము, ఈజ్ ఈక్వల్స్ టు దిస్ సెల్, ఈ సెల్ని సెలెక్ట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఈ డేట్ మొత్తం వస్తుంది. యాక్చువల్గా నాకు ఇంత డేట్ అక్కర్లేదు. సో ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ డేట్ కనపడుతుంది, ఇక్కడ 01 ఉండొచ్చు సరిపోతుంది. అందుకు మనం ఏం చేద్దాము, సో ఇక్కడ నంబర్ ఫార్మేట్ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము. నంబర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కస్టమ్కి వెళ్ళేసేసి ఇక్కడ DDMMYYలో ఉట్టి DD మాత్రమే ఉంచుదాము, మిగతా అంతా తీసేద్దాం. ఓకే అనదాము. నా విల్ గెట్ దట్ వన్ 1. సో ఇప్పుడు నేను ఇక్కడ 2, 3, 4 సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే 31 వరకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ నేను ఫిబ్రవరి కన్నా సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, సో 28 వరకే రావాలి. సో అందుకు మనం ఏం చేద్దాము, ఇయర్ విల్ రైట్ వన్ ఫార్ములా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం జనవరి సెలెక్ట్ చేసుకుందాము. ఫిబ్రవరి ఉన్నా పర్లేదు, బట్ నేను ఇక్కడ జనవరి సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. సో ఐ గో టు సెలెక్ట్ ద జనవరి, స్టార్ట్ డేట్ వచ్చింది, ఎండ్ డేట్ వచ్చింది. ఇక్కడ ఒక ఫార్ములా రాద్దాం, ఈజ్ ఈక్వల్స్ టు ఈ బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. దిస్ సెల్ లెస్ దాన్ దిస్ సెల్ అంటే 01/1/2026 ఉన్న సెల్, ఈ సెల్ ఎండ్ డేట్ సెల్ కంటే తక్కువ ఉంటే, ఎండ్ డేట్ సెల్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేస్తున్నామో ఇమ్మీడియట్లీ దీన్ని లాక్ చేద్దాం. లాక్ చేయడానికి ఏం యూజ్ చేయాలి, F4 కీ యూజ్ చేయాలి. F4 కీ ప్రెస్ చేస్తే ఇది లాక్ అయిపోతుంది. కామా, సో ఇప్పుడు వాల్యూ ఇఫ్2 అడుగుతుంది. వాల్యూ ఇఫ్2లో ఏం చేద్దాము, ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని +1 చేద్దాం. అంటే ఈ సెల్కి 1 ఇంక్రీజ్ చేద్దాం. ఒకవేళ కన్నా ఇంక్రీజ్ అయితే అంటే ఈ 01కి 31/1/2026 కన్నా సో ఇంక్రీజ్ అయితే అంటే వాల్యూ ఫాల్స్ అవుతుందంటే అప్పుడు ఏం చేద్దాము, ఎంటీగా పెట్టమంటాం, సేమ్ తీసుకోగలుగుతాం. సో దీన్ని బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేద్దాము. నా యూ గెట్ సమ్ డేట్. సో ఇక్కడ మనం ఎంటర్ చేసేసి విల్ గో టు టేక్ దట్ వన్ ద షార్ట్ డేట్ సెలెక్ట్ చేసేసుకుందాము. అండ్ ఇక్కడ డేట్ కనపడుతుంది. దీన్ని కూడా మనం ఏం చేద్దాము, నంబర్ ఫార్మేట్కి వెళ్ళిపోదాము. నంబర్ ఫార్మేట్కి వెళ్ళి కస్టమ్లో సో ఇక్కడ కూడా మనము దీన్ని DDDగా మార్చేస్తాం, DDD. దెన్ సో డ్రాగ్ చేసుకుంటే 27, సో 31 వరకు వచ్చేస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ నేను జనవరి బదులు ఇఫ్ ఐ గో టు సెలెక్ట్ దట్ వన్ ఫిబ్రవరి. సో ఎప్పుడైతే ఫిబ్రవరి సెలెక్ట్ చేసుకోవచ్చు 28 వరకే సెలెక్ట్ అయిపోయింది. ఇఫ్ ఐ గో టు సెలెక్ట్ దట్ వన్ ఏప్రిల్, సో ఏప్రిల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, 30 వరకే వచ్చేస్తుంది. అంటే మనం ఏ మంత్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ మంత్. ఇన్ కేస్ ఆఫ్ నేను ఇక్కడ 2027 సెలెక్ట్ చేసుకోవచ్చు. 2027 సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ 01/4/2027 నుంచి 34/2027. సో ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నా, ఏ మంత్ సెలెక్ట్ చేసుకున్నా దానికి తగ్గట్టు మన డేట్స్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. దాని డేట్స్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. ఓకే, సో నేను ఐఎమ్ గోయింగ్ టు సెలెక్టింగ్ దట్ ఆన్ ద జనవరి. సో ఫస్ట్ జనవరి సెలెక్ట్ చేసుకున్నా ప్లీజ్. సో జనవరి సెలెక్ట్ చేసుకుంటాను. జనవరి వచ్చేసేసి సో ఓకే, సో ఇక్కడ నేను ఐఎమ్ గోయింగ్ టు గివింగ్ దట్ వన్ ద టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుందాము. సో నాకు ఈ డే పర్టికులర్ ఈ డేట్ నాడు డే రావాలి. సో ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నంబర్స్ ఈ సెల్ సెలెక్ట్ చేసుకుందాము. సో ఇక్కడ 2 వాల్యూస్ అడుగుతుంది టెక్స్ట్, ఒకటి వాల్యూ, ఇంకోటి ఫార్మేట్ టెక్స్ట్. వాల్యూ కింద ఏం చేద్దాము, ఈ డేట్ ఫస్ట్ డేట్ ఏదైతే మనం ఎంట్రీ చేస్తామో 01 ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. కామా ఇక్కడ ఫార్మేట్లో వచ్చేసేసి DDD, సో 3 Ds ఇచ్చేసేద్దాము. ఎంటర్ ప్రెస్ చేస్తే విల్ గెట్ దట్ వన్ టాస్క్. నెక్స్ట్ దీన్ని డ్రాగ్ చేసేసుకుంటే వెళ్ళిపోదాం. సో 31 వరకు మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఆ పర్టికులర్ డేట్స్ నాడు ఏ డే అయితే ఉందో ఆ డేట్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాము, ఇవన్నీ ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని
దీని అంతా కొంత సైజ్ తగ్గించేసేసుకుందాం. నౌ ఇట్ రెడ్యూస్డ్. సో ఇక్కడ మనకి సైజెస్ అనేవి చిన్నగా అయిపోతాయి. ఓకే, దెన్ ఇక్కడ మనం ఏం చేద్దాము, ఈ సెల్స్ అంతా ఇలా సెలెక్ట్ చేసేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆర్ కీ ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్లీ డేటా వరకు వెళ్ళిపోతుంది. మనం ఎక్కడి వరకు అయితే సెలెక్ట్ చేసుకున్నామో అక్కడి వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, విల్ గో టు ప్లేస్ దట్ ఆన్ ద ఆల్ బార్డర్స్. ఇక్కడ బార్డర్స్ పెట్టేసేద్దాము. అండ్ ఆఫ్టర్ దెన్ ఇక్కడ తీసేయాలి. ఇక్కడ బార్డర్స్ అన్నెసెసరీగా వచ్చాయంటే విల్ గో టు రిమూవ్ ద బార్డర్స్. ఇక్కడ అవసరం లేకుంటే అంటే తీసేసరికి నో బార్డర్స్ అని చెప్పేసేసి, సో ఇక్కడ వరకు మనకు బార్డర్స్ ఉంటాయి. ఇక్కడ వరకు మనకు బార్డర్స్ ఉంటాయి. సో బార్డర్స్ మొత్తం క్లిక్ అయిపోయిన తర్వాత దెన్ మనం ఇప్పుడు ఏ మంత్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ మంత్కి తగ్గట్టు మనకు వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ సండే వచ్చిందో, సండే వచ్చిన తర్వాత ఆ సండే అనేది నాకు ఒక కలర్ తోటి ఫిల్ కావాలి ఇక్కడ. ఓకే, నేను ఏ డేట్ సెలెక్ట్, ఏ మంత్ సెలెక్ట్ చేసుకున్నా ఆ మంత్కి సండే ఎక్కడ వచ్చినా నాకు ఒక కలర్తో ఫిల్ కావాలి. సో దానికి ఏం చేద్దాం, ఫస్ట్ సెల్లో మనం కర్సర్ పెడతాం. పెట్టేసేసి కండిషనల్ ఫార్మేట్కి వెళ్దాము. కండిషనల్ ఫార్మేట్లో ఇక్కడ న్యూ రూల్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఈ న్యూ రూల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ న్యూ రూల్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, యూజ్ ఎ ఫార్ములా టు డిటర్మిన్ విచ్ సెల్స్ టు ఫార్మేట్. సో ఈ సెల్ దీనిపైన క్లిక్ చేద్దాము. ఇక్కడ మనము సో ఫార్మేట్ వాల్యూస్ వేర్ దిస్ ఫార్ములా ఈజ్ టు అన్న ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాము. సో క్లిక్ చేద్దాము. ఈజ్ ఈక్వల్స్ టు పెట్టేసేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు పెట్టేసేసి పైన సెల్ సెలెక్ట్ చేసుకుందాం. డే ఏదైతే రాసామో థర్స్డే ఉందో ఆ సెల్ సెలెక్ట్ చేసుకుందాము. ఆ సెల్ సెలెక్ట్ చేసేసుకొని ఈక్వల్స్ టు సన్, అంటే ఒకవేళ ఆ సెల్లో కన్నా సన్ ఉంటే. సో ఇక్కడ ఇంకొక వర్క్ ఏం చేయాలంటే ఇక్కడ మనము కాలమ్ని లాక్లో ఉంచాలి, రోని మాత్రం లాక్లో పెట్టకూడదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, సో విల్ గో టు రిమూవ్ దట్ ఫ్రమ్ ద హెచ్ ముందర డాలర్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ డాలర్ ప్రాంప్ట్ని తీసేద్దాం. సో డాలర్ ప్రాంప్ట్ తీసేసి ఒకవేళ ఈ సెల్లో కన్నా పర్టికులర్ సెల్లో కన్నా సన్ అనేది ఉంటే సో మనం ఏం చేద్దాము, ఫార్మేట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫార్మేట్కి వెళ్ళి ఫిల్ కలర్కి వెళ్దాం. ఫిల్ కలర్కి వెళ్ళి మనకి ఇష్టం వచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్టింగ్ సమ్ బ్లూ కలర్. సో ఓకే అని అందాము. నా ఓకే అని అంటాము. సో ఇప్పుడు దీన్ని కర్సర్ ఇక్కడ తీసుకొచ్చేసేసి దీన్ని డ్రాగ్ చేద్దాం. ఎక్కడైతే సండే వచ్చిందో ఆటోమేటిక్గా ఏమైపోయింది, ఒక బ్లూ కలర్ వచ్చేసేసింది. సో మనం ఇక్కడ పెట్టేసేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అప్ టు లాస్ట్ వరకు. అండ్ ఆల్సో కిందికి ఇక్కడ డ్రాగ్ చేసేద్దాం. సో చూడండి, ఎక్కడైతే సండే వచ్చిందో ఆ సండే ప్లేస్లో నాకు ఇక్కడ డ్రాగ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఫిబ్రవరి సెలెక్ట్ చేసుకుంటాను. ఎప్పుడైతే ఫిబ్రవరి సెలెక్ట్ చేసుకున్నా ఫిబ్రవరికి ఏదైతే సండే వచ్చిందో ఆ సండే మాత్రం ఇది అయిపోయింది. అలాగే ఇక్కడ నేను మార్చ్ సెలెక్ట్ చేసుకుంటే మార్చ్ సండేస్ ఎక్కడెక్కడ వచ్చాయో అక్కడక్కడ నాకు లాక్ అయిపోతుంది. సో జూన్ సెలెక్ట్ చేసుకుంటే జూన్. సో ఇప్పుడు నేను ఫస్ట్ జనవరి సెలెక్ట్ చేసుకుంటున్నాను అగైన్. సో జనవరికి ఎక్కడెక్కడ సండే వచ్చాయో అక్కడ. నా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, పి అని ప్రెస్ చేస్తున్నాను, పి అని ప్రెస్ చేస్తున్నాను, పి అని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ పి అని ప్రెస్ చేశాను, కానీ సండే వచ్చేసేసి నాకు పిఆర్ఏ ఏం ఇక్కడ ఎంట్రీ కాకూడదు. సో ఈ పర్టికులర్ సెల్లో నాకు ఎంట్రీ కాకూడదు. దానికి ఏం చేద్దాం మనం, సో ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకుందాము. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని డాటా పైన క్లిక్ చేసి డాటా వాలిడేషన్ ఓపెన్ చేద్దాం. డాటా వాలిడేషన్లో ఇక్కడ కస్టమ్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాము. కస్టమ్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫార్ములా రాద్దాం. ఏంటి, ఈజ్ ఈక్వల్స్ టు దిస్ సెల్, ఈ సెల్ నాట్ ఈక్వల్స్ టు సన్. ఒకవేళ సన్ అన్నది కాకుంటే అన్నది పెడదాం. పెట్టేసేసి ఓకే అన్నట్టు. నా దీన్ని ఏం చేద్దాము, మొత్తం లాస్ట్ వరకు డ్రాగ్ చేసేద్దాము. అలాగే కింది వరకు కూడా డ్రాగ్ చేసేద్దాం. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెల్లో నేను పి రాస్తాను, డైరెక్ట్ సండేలో పి రాస్తాను. పి రాసేసి పక్క సెల్ తీసుకుంటే సి మనం ఈ సండే దాంట్లో వాల్యూ ఎంట్రీ చేయలేం. అలాగే ఇక్కడ సండే ఉంటుంది. సో ఇప్పుడు నేను సాటర్డే కావాలంటే పి ఎంట్రీ చేస్తాను. బట్ సండేలో పి ఎంట్రీ చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ గివ్ ద మెసేజ్. అంటే ఈ పర్టికులర్ సెల్లో నేను ఏం ఎంట్రీ చేయలేను. సండేస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నేను ఏం ఎంట్రీ చేయలేను. నెక్స్ట్ వచ్చేసేసి ఎప్పుడైతే నేను ఇక్కడ పి అని ఎంట్రీ చేస్తానో ఈ సెల్ నాకు గ్రీన్ కలర్లో రావాలి. ఒకవేళ నేను ఇక్కడ ఏ అని ఇస్తే ఆప్షన్ రెడ్ కలర్లో రావాలి. దానికి ఏం చేద్దాం, ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ సెల్ సెలెక్ట్ చేసేసుకొని హోమ్ ట్యాబ్లోకి వెళ్ళిపోదాము. హోమ్ ట్యాబ్లో సో కండిషనల్ ఫార్మేట్లో ఇక్కడ హైలైట్ రూల్స్ ఉంటుంది. దీంట్లో టెక్స్ట్ దట్ కంటైన్స్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ దట్ కంటైన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పి అన్న లెటర్ రాయండి.
పి అన్న లెటర్ రాసి సో ఇక్కడ మీకు కలర్ సెలెక్షన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి, కస్టమ్ ఫార్మేట్కి వెళ్ళిపోండి. కస్టమ్ ఫార్మేట్లో ఫిల్ కలర్లో మీకు ఇష్టం వచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ సో నేను ఈ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దెన్ సెలెక్ట్ ఇట్ ఓకే. సో ఓకే. అగైన్ ఇదే సెల్లో క్లిక్ చేయండి, మళ్ళీ కండిషనల్ ఫార్మేట్కి వెళ్ళండి, హైలైట్ రూల్స్లో టెక్స్ట్ దట్ కంటైన్స్లో ఏ అని రాసేసేయండి. దెన్ ఇక్కడ కస్టమ్ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకోండి, రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే. సో ఓకే. ఇప్పుడు చూడండి ఇది ఎంత మనం ఏం చేద్దాం, మళ్ళీ కంటిన్యూ సేమ్ డ్రాగ్ చేస్తాం లాస్ట్ వరకు అండ్ ఇక్కడ డ్రాగ్ చేసేద్దాం. దెన్ ఇప్పుడు మనం ఎంట్రీ చేద్దాం. సో ఇక్కడ నేను పి అని ఎంట్రీ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది, ఏ అని ఎంట్రీ చేస్తే రెడ్ కలర్, పి అని ఎంట్రీ చేస్తే రెడ్ కలర్. ఇక్కడ నేను ఎంట్రీ చేయలేను. సో పి పి ఏ. సో దిస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేరింగ్. సో ఇక్కడ మనం ఏ ఎంట్రీ చేస్తే రెడ్ మార్క్ వస్తుంది, పి ఎంట్రీ చేస్తే సో రెడ్, పి ఎంట్రీ చేస్తే గ్రీన్ వస్తుంది. సో హియర్ విల్ గో టు రైట్ దట్ వన్ ద ఆప్షన్ ప్రజెంట్ డేస్ అలాగే ఆప్షన్ డేస్. సో దీని వచ్చేసేసి మనం వర్డ్ ర్యాప్ చేసేద్దాము. 2 కాలమ్స్లోకి వచ్చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని ఇక్కడ కట్ చేసేసి కింద పెడదాము. దీన్ని తీసేద్దాము అండ్ ఇక్కడ ప్రజెంట్ డేస్ ఆప్షన్ డేస్. సో దీన్ని కూడా మనము వర్డ్ ర్యాప్ తీసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసేసి టోటల్ డేస్. సో దీన్ని కూడా వర్డ్ ర్యాప్ చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసేసి క్యాల్కులేట్ డేస్. సో క్యాల్కులేట్ డేస్ వచ్చేసేసి మనం వర్డ్ ర్యాప్ చేసేద్దాం అగైన్. దెన్ బేసిక్ సాలరీ, HRA, DA, TA అండ్ గ్రాస్ సాలరీ. ఒకటి మిస్ అయిపోయింది. సో ఈ బేసిక్ సాలరీ దగ్గర ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ ఇంకొక కాలమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసేసి పర్ డే సాలరీ తీసుకుందాము. ఓకే, గ్రాస్ సాలరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి PF, PT అండ్ ESI అండ్ నెట్ సాలరీ. సో ఇవన్నీ ఈ హెడ్డింగ్ సెలెక్ట్ చేసేసుకుందాము అండ్ వీటిని అన్నింటి ఒక బాక్స్లో పిక్చర్ ఆల్ బోర్డర్స్. ఇంకా మీకు డిజైన్ కావాలనుకుంటుంటే ఈ ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎంప్లాయీస్ ఒక చిన్న కలర్ ఇవ్వండి, లైట్ కలర్ అప్లై చేయండి. సో దెన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ మీ క్లాసెస్లో చెప్పాను ఇంతకుముందుకే. సో ఇంకా మీకు ఈ క్యాలిక్యులేషన్స్ కావాలి అనుకుంటుంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఇవి ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ క్లాస్.